డాక్టర్ ప్రమోదం వెంకటేష్ గారు, బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం కోఆర్డినేటర్, అదేవిధంగా మున్నూరు గావ్ చరిత్రపై, మున్నూరు గావులపై నేను రీసెర్చ్ చేశాను. ఉస్మాన్ యూనివర్సిటీ నాకు డాక్టరేట్ ఇచ్చింది. ధైర్యవంతులారా కదిలిరండి, ధైర్యవంతులారా బీసీ సభకు కదిలిరండి అని చెప్పి మనం ఒక క్యాప్షన్ పెట్టాము. ఈ రోజు మీరు సభకు వచ్చారు అంటే మీరు అంత ధైర్యవంతులు. ధైర్యవంతులు అంటే తెగువ, పౌరుషం, నా జాతి కోసం నేను ఏదో ఒకటి చేయాలని ఒక తపన అనేది మీలో ఉన్నది కాబట్టి మీరు ఇక్కడికి వచ్చారు. ఏ శక్తి కూడా మిమ్మల్ని ఆపలే ఇక్కడికి రావడానికి. ఎవడో చెప్పాడు, ఎవడో చేశాడు. మన జీవితం అనేది ఇంకా మంది మీదనే ఆధారపడి జీవించకుండా స్వతంత్రంగా జీవించాలి అని చెప్పి ఇంతకుముందు రామరామన్న చెప్పాడు. మనది పౌరుషం ఉన్నదిరా, మనం ఎవరిని కూడా మనం అడుకోలేదు, మనం కొట్లాడి తెచ్చుకున్నాం ఫుడ్ కూడా, మనం కష్టపడ్డాం, మట్టిలో కష్టపడి పంట పండించామని చెప్పి చెప్పుకున్నాడు. ఈ మున్నూరు కాపు కులాన్ని ఇప్పటిదాకా సంఘాలు పెట్టింది, మీటింగ్లు పెట్టింది పుట్ట పురుషోత్తం రావు కొండదేవయ్య. వాళ్ళు ఎంతవరకు చదువుకున్నారో, వాళ్ళకి ఏం తెలుసు కులం గురించి, వాళ్ళు ఏం చేశారు అనేది కూడా ఎవ్వరూ ఆలోచించలేదు. మీటింగ్ పెట్టగానే పరిగెత్తారు. ఎందుకు అంటే వాళ్ళు మీటింగ్ పెడితే చికెన్ ఉంటుంది, మటన్ ఉంటుంది, ఇంకో ఆయన మీటింగ్ పెడితే మందు ఉంటుంది. కాబట్టి పరుగు అలా పోవాలి, తినాలి, రావాలా. ఇదేనా రాజకీయ చైతన్యం అంటే? ఇదేనా ఆత్మగౌరవం అంటే? కొందరు జీవితాలు సర్వనాశనం చేసుకున్నారు తన జాతులు బాగుపడాలని. జ్యోతిరావు పూలే మున్నూరు కాపు కులస్తుడు, శివాజీ కాపు కులస్తుడు. వాళ్ళ పోరాటం ఎంత, వాళ్ళ త్యాగం ఎంత, వాళ్ళ జీవితాలు సర్వనాశనం చేసుకుని మన జాతుల కోసం పనిచేశారు. కానీ మన ఈగోలు నాకు చెప్పలేదు, మల్లన్న చెప్పాలి, అదేవిధంగా వెంకటేష్ అన్న చెప్పాలి, అది కర్ణాకర్ అన్న చెప్పాలి అంటే సంఘం నీవు బీసీలు రావా? నీకు బీసీలో చైతన్యం లేదా? నువ్వు బీసీ పుట్టలేదా? మన జాతులు ఎందుకు వెనుకబడుతున్నాయి? మన తాత ముత్తాతల యొక్క సమాధులు చూడండి మీరు ఒకసారి ఎట్లా ఉన్నాయో. ఆ సమాధులు చూస్తే ఎట్లా ఉన్నాయి? మన సమాధి రేపు చనిపోతే మన సమాధి ఎట్లా ఉండాలి? పుట్టుక ఒకటే, చావు ఒకటే. ఆ పుట్టుక చావు ఒకటే కాబట్టి మనం చనిపోయిన రోజు కూడా మనం ఎవడు గుర్తు చేసుకుంటాడో ఆ గుర్తు చేసుకునే విధంగా బతకాలి. ఈ రోజు ఏ పెద్ద మనిషి వచ్చి నీ గురించి పట్టించుకుంటాడో, నువ్వు ఆర్థికంగా ఉంటేనే ఆ పెద్ద మనిషి పట్టించుకుంటాడు తప్ప, లేకపోతే నేను ఒక వ్యక్తిగానే చూస్తారు తప్ప శక్తిగా చూడరు. దయచేసి గుర్తుపెట్టుకోండి. నేను మున్నూరు కాపు చరిత్ర ఉద్యమం అనే బుక్ రాశాను. అది నెక్స్ట్ మంత్ దాన్ని రిలీజ్ చేస్తాను. అందులో కాకతీయ మున్నూరు కాపులని బరాబర్ రాశాను. ఇద్దరు ముగ్గురు యొక్క రెఫరెన్స్ ద్వారా కాకతీయ మున్నూరు కాపులను రాశాను. ఎవరు రాయడానికి కూడా భయపడుతున్నారు, వాడు ఏ క్యాస్టో ఏదో అనేది. కాబట్టి రాసి నేను సమాజానికి చూపిస్తానని చెప్పి రాశాను. ఎందుకంటే వాళ్ళ యొక్క పంట పండించే విధానము, కాలువలు దువ్విన విధానము, చెరువు దువ్విన విధానము అంతా కూడా వాళ్ళకు మనకు అవినాభావ సంబంధాలు ఉన్నాయి. కాబట్టి నేను వాళ్ళకు చివరికి కాకతీయ మున్నూరు కాపులని చెప్పి రాశాను. ఎందుకు అంటే మనం ఇక్కడనే ఉన్నాం, ఈయన వరంగల్లో ఉన్నాం, వరంగల్లో జీవించాం, వరంగల్లోనే మరణిస్తున్నాం. కాబట్టి మనమే కదా మనం పాలించింది, ఎవడో పాలించిందని మనం ఎందుకు రాసుకోవాలి, మనం ఎందుకు పాలించలేదు అని చెప్పి, మనకెందుకు ఆ శక్తి లేదు అని చెప్పి నేను మున్నూరు కాపులు అని చెప్పి రాశాను. కాబట్టి మీరంతా ధైర్యవంతులు. ఆ ధైర్యం ఉంది కాబట్టి ఈ రోజు సభకు వచ్చారు. మీరు చాలా గొప్పవాళ్ళు. మీలాంటి వాళ్ళే రావాలి. ఎప్పుడైనా కుల సంఘాల మీటింగ్లకు మీలాంటి వాళ్ళే సంఘాల మీటింగ్లకు రావాలా. వాళ్ళ మీలో పౌరుషం ఉంటుంది. మీలో ప్రతి ఒక్కరు కూడా కొంత జాతిని బాగు చేయాలన్న ఒక కాన్సెప్ట్ మీలో ఉన్నది కాబట్టి మీరు వచ్చారు. అంతేగాని ఏదో చికెన్ కోసం, మటన్ కోసం అనేది రాలేదు. గుర్తుపెట్టుకోండి, ఒక కమ్మోడు, ఒక రెడ్డోడు, ఒక వెలుమోడు వాడు ఏం చేస్తాడంటే రాజకీయ సదస్సు పెట్టిందంటే వాడి తోటి చిరిగిపోయినా కానీ అరే మీటింగ్ పెట్టారు కదా, ఒక మందుకో 100 రూపాయలు ఇస్తున్నారా, మీరు నడిపియంటారా మీరు అంటే వానికి ఏంటంటే నా తరం నేను చనిపోయినా సరే
నా పిల్లల తరమన్నా రాజకీయంగా చైతన్యవంతమై మంచిగా బతుకుతారో, నా కులాన్ని మంచి గొప్పగా తీర్చిదిద్దుతారని చెప్పి వాడు 100 రూపాయలు తీసిస్తాడు. 100 రూపాయలు తీసేయడం కాదు, రావడానికి కూడా పక్క ఉన్న ఇల్లే మున్నూరుగా పిల్లలు ఆ ఇల్లు వాళ్ళే రావడానికి కూడా భయపడుతున్నారు. గుర్తుపెట్టుకోండి, ఈ రోజు అవినీతి అనేది ఉన్నదంటే కారణం ఏంటంటే మనం ప్రశ్నించకపోవడమే. మనం ప్రశ్నిస్తలేం కాబట్టి అవినీతి ఉన్నది. తీర్మానం వల్ల చూడండి, ఆయన ప్రశ్నిస్తున్నాడు కాబట్టి ఎవడైనా 1 రూపాయి అడుగుతాడు, అక్కడ పోయినా ఆఫీసులో పోయి అడిగితే సార్ సార్ అని లేచి నిలబడి పనిచేస్తున్నాడు. కారణం ఏంటంటే ప్రశ్నిస్తున్నాడు కాబట్టి. అంత గొప్ప నాయకులు ఉన్నారు, అంత సేవా దృక్పథం ఉంది. అటువంటి వ్యక్తులు అనేవాడు ఉన్నాడు కాబట్టి ఈ రోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో తీర్మానం వల్ల అంటే ఒక ఐడెంటిటీ ఉంది, ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్రలో మనం కొంత ఎందుకు చేసుకోలేదు? తీర్మానం వల్ల అనేటోడు 1,00,000 మందిలో మాట్లాడాలి, మనం 100 మందిలో కాదు. ఏ మల్లన్న వస్తాడు రాలేదు, 100 మందికి మల్లన్న రావాలా? మన పరువు 100 మందితో మల్లన్న వచ్చిందంటే మళ్ళీ మిగతా బీసీ కులాల చివరికి 50 మంది కూడా లేదు, ఆడ మల్లన్న మాట్లాడారు. రేపు 1,00,000 మంది మీటింగ్ పెట్టి ఆయనే మాట్లాడుతున్నారా? అంటే మన యొక్క ఆలోచన విధానం అనేది మార్చుకోవాలి. ఇప్పటి వరకు ఈ పనికి మాలిన చెత్త రాజకీయ నాయకులు మన కులంలో ఉండడం, అదే విధంగా కుల సంఘ నాయకులు చెత్త నాయకులు ఉండడం వల్ల కులం అనేది రాజకీయంగా ఎదగలేదు, ఆర్థికంగా ఎదగలేదు. ఎవరికి వాడే సంపాదించి పెట్టుకున్నాడు తప్ప ఏ కొడుకు ఏ దొంగ నా కొడుకు కూడా మన పిల్లల సంక్షేమం గురించి, మన పిల్లల అభివృద్ధి గురించి ఎవరు ఉండలేదు. కాబట్టి ఇప్పటి వరకు ఉన్న నాయకుని చరిత్ర చూశాను, ఏ చరిత్ర కూడా కోట్ల రూపాయల కొద్ది జమ చేసి పెట్టుకున్నారు వాళ్ళంతే. మనం ఎప్పుడు గుర్తుకొస్తామంటే ఎలక్షన్లు అప్పుడే గుర్తుకొస్తాం. ఆ ఎన్నికలు 2 రోజులు ఉన్నారనే వస్తారు, అరే మనం చేద్దాం అనుకున్నాం కదా, మనం ఇది ఒక ఆలు కడదాం అనుకున్నాం కదా, ఇది కడదాం అనుకున్నాం కదా, అన్నో చిత్రాబాయ్ వచ్చిన 2 రోజులు మంచిగా నాతో మాట్లాడడం చేసాడు. మళ్ళీ వాడు గెలిచినంటే మళ్ళీ 5 ఏళ్ళ దాకా రాడు. అంటే ఇప్పుడు మనకు కావాల్సింది రాజకీయ చైతన్యం. మన యొక్క ఆత్మగౌరవం కాపాడుకోవాలంటే రాజకీయ చైతన్యం కావాలి. జ్యోతిరావు పూలే ఆయన ఎందుకు గుర్తు చేసుకుంటున్నాం? ఆయన ఏమన్నా మనకి 1,00,000 రూపాయలు ఇచ్చాడా, కోట్ల రూపాయలు ఇచ్చాడా, మనకి మన భూములు ఇచ్చిపోయాడా? మనకు కారణం ఏంటంటే నా జాతులు బాగుపడాలనేది పిల్లలు లేకుండా చివరికి వాళ్ళ భార్యాభర్తలు చనిపోయేంత వరకు ప్రజలకు సేవ చేశారు. అందుకే ఇప్పటికీ గుర్తుంచుకుంటున్నాం. గుర్తుపెట్టుకోండి, డబ్బులు ఉన్నోడు ఎప్పుడు గొప్పోడు కాదు, సేవతో ప్రజలకు సేవ చేసిన వాడే గొప్పోడు అవుతాడు. నువ్వు చేసే కష్టం నీకు తెలియకుండొచ్చు, తర్వాత సమాజం అనేది నిన్ను గుర్తిస్తుంది. ఆ సమాజం గుర్తించి నీకు ప్రచారం చేస్తుంది. ఇంతమందిలో మనకున్న దాంట్లో ఇందులో 5గురు చరిత్ర సృష్టిస్తారు, వాళ్ళే ప్రచారం చేస్తారు. 10 మంది ఏం చేస్తారంటే మన గురించి బ్యాడ్గా చెప్తారు, కానీ ఆ 5గురే మన మొత్తం కూడా ఈ మీటింగ్ గురించి, గొప్పతనాల గురించి 10 మందికి చెప్తారు. ఆ తర్వాత ఇదే వ్యాపించి మన యొక్క ఆలోచన దృక్పథం అనేది మారుతుంది. ఎందుకు అవసరం ఏముంది? మనం బీసీ కదా. నేను చెప్పాను, ఈరోజు తీర్మానంతో ఉదయం మాట్లాడాను. మనకు ఈటల రాజేందర్ వస్తున్నాడు అన్న మన మీటింగ్కు. ఆయన దగ్గర మా స్టూడెంట్ ఉన్నాడు సంపత్ అని, వాడు ఫోన్ చేసిన, సార్ మొత్తం ఎక్కడ చూసినా బీసీ ఉద్యమం చర్చనే అవుతుంది సార్, అసలు చాలా గొప్పగా పోయింది సార్ పేరు. 2 ముగ్గురు వచ్చి ఈటల రాజేందర్ దగ్గర పోయి అడిగారు, ఇట్లా మా మీటింగ్ అంటే నాకు చెప్పలేదా మల్లన్న అన్నాడు. సార్ మల్లన్నతో ఒక మాట చెప్పియండి సార్, మా ఈటల రాజేందర్ మీటింగ్కి వస్తాడట. అంటే చూడండి, ఇప్పుడు అంత పెద్ద మనుషులు కూడా ఉద్యమంలో, బీసీ ఉద్యమంలో మేము బాగా పంచుకోవాలనే ఒక కాన్సెప్ట్ అనేది ఆలోకుంటుంది. మనం ఎందుకు తెచ్చుకోలేదు? మన జాతులు ఎందుకు బాగుపడతలేదు? మన పిల్లలు రేపు బాగుపడాలన్నా మనం కష్టపడి సంపాదించడం కాదు, రాజకీయం చేయాలి. రాజకీయం చేస్తేనే మనం ఆర్థికంగా అభివృద్ధి చెందుతాం. రాజకీయం చేయనంత వరకు కూడా ఎవరో ఒక చెప్పు చేతుల్లో బతుకుతాం తప్ప మనం చైతన్యం కాలేము. నేను ఒక పాంప్లెట్ రాశాను, ఒక 3 రోజులు కష్టపడి పాంప్లెట్ రాశాను. ఈ పాంప్లెట్ చదివిన వాళ్ళు బీసీ కులాలు కాదు, మున్నూరు కాపులు కాదు, ఎస్సీలు చదివారు. ఈ రోజు చైతన్యవంతులు ఎవరైనా ఉన్నారు అంటే రెడ్డిలు, వెల్మలుక వాళ్ళ దగ్గర తర్వాత వీళ్ళు చివరికి చైతన్యవంతులు ఎవరంటే ఎస్సీలే. ఎందుకు అంటే మనకు ఒక ఆత్మగౌరవం లేదు, మనకు ఒక వివక్ష లేదు. ఎందుకంటే నువ్వు మున్నూరు కాకుండా ముట్టుకోవద్దని ఇవ్వడానికి కాబట్టి ఇదే దారి అంటున్నాం, మనం తింటున్నాం, పడుకుంటున్నాం. ఒక దృక్పథమే లేదు. ఉద్యోగం వచ్చిందంటే చాలు, నేను, నా పిల్లలు, నా సంసారం. నీ జాతి కోసం నీకు చేయవా?
నీ ఉద్యోగం వచ్చింది నీకోసం వచ్చిందా? నీ కులమే కదా నీకు ఉద్యోగం ఇప్పించింది. నీ కులం ఉద్యోగం ఇప్పించినప్పుడు, నీ ఉద్యోగం ఇప్పించినప్పుడు నీ కులానికి ఒక సేవ చేయాలన్న ఆలోచన రాదా నీకు? వాళ్ళు కూడా తీర్పడుకోవడమే ఆలోచన చేస్తున్నారు. కారణం ఏంటంటే మనం ప్రశ్నించకపోవడమే. మనం ప్రశ్నించడం ఎప్పుడు నేర్చుకుంటామో మన కులం బాగుపడుతుంది. మనం ప్రశ్నించడం ఎప్పుడు నేర్చుకుంటామో మన జాతి అనేది రాజకీయంగా డెవలప్మెంట్ అవుతుంది. అంతేగాని మనం చివరికి వాడేమంటాడు వీడియో ఏం చంపేస్తాడా? కానీ చనిపోని ఒక చరిత్ర సృష్టించినట్టే అవుతుంది కదా. ఎవడు చంపడు, గుర్తుపెట్టుకోండి. తీన్మార్ మల్లన్న అనేది భారతదేశంలో 10 మంది కోటీశ్వరుల్లో కేసీఆర్ ఒకడు. కేసీఆర్ తీన్మార్ మల్లన్న ఏం చేయలేదు. ఆఫ్టర్ ఆల్ వీళ్ళేం చేస్తారు? కేసీఆర్ అంత కోటీశ్వరులు ఉన్నారా మన తెలంగాణలో? 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయనంత కోటీశ్వరుడు ఉన్నాడా? ఆయనంత అవినీతి పరుడు ఉన్నాడా? ఆయనంత అబద్ధాల కోరున్నాడా? కానీ మరి అటువంటి వాడిని తెగించి పోరాటం చేసి చివరికి ఈరోజు పార్టీని ఓడించాడు. ఆ ధైర్యం తెగువ మనం ఒక 2% అనేది మనం డెవలప్మెంట్ చేసుకోవాలన్నా, మన ఆలోచన శక్తి మారాలన్నా. అంటే మనకు ఒక ఆత్మగౌరవం లేదు. నేను మున్నూరు కాబట్టి నాకు పౌరుషం ఉండాలి. నా పౌరుషం ఎక్కడ పోయింది? నేను ఒక గొప్పవాడిని, మా గొప్ప జాతిలో పుట్టాను, నేను రాజుల జాతిలో పుట్టాను, క్షత్రియుని జాతిలో పుట్టాను అని తెలిస్తే ఆ పౌరుషం వస్తుంది. మన పిల్లలకు చెప్పాలి. అంతేగాని చదువు అని చెప్పి మామూలుగా మనకి బట్టి చదువు చదవడం వల్ల ఆలోచన రాదు. కొంత కామన్ సెన్స్ నేర్పాలి మన పిల్లలకు కూడా. మన పిల్లలకు కూడా మన చరిత్ర గురించి చెప్పాలి. మీ తాత గురించి చెప్పాలి, మీ నాన్న గురించి చెప్పాలా. అదేవిధంగా మీ అమ్మ గురించి చెప్పాలి, మీ అమ్మమ్మ గురించి చెప్పాలి, మీ నాన్నమ్మ గురించి చెప్పాలి. చెప్తే మనకు ఒక ఆలోచన వస్తుంది. మా తరం ఇట్లా ఉన్నది, నేను ఇంకా మంచిగా ఉండాలి అని ఒక ఆలోచన వస్తుంది. లేకపోతే నీ తాతల ముత్తాతల ముందే ఎట్లా ఉందో చివరికి మన ముందరు కూడా అలానే ఉంటాయి. కాబట్టి ఆలోచన శక్తి మారనంత వరకు ఎవడో చెప్తున్నాడు, ఎవడో చేస్తున్నాడు, ఎవడో పెడుతున్నాడు, మన కష్టం చేయలేమా? సంపాదించుకోలేమా? తినలేమా? గుర్తుపెట్టుకోండి, ఎవరు తక్కువ తింటారో వాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారు. మీకు ఎంతమంది తెలుసది? ఎవరు తక్కువ తింటారో వాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారు. ఎవరు ఎక్కువ తింటారో వాళ్ళంతా తక్కువ కాలంలో చనిపోతారు. కాబట్టి తిండి అనేది ముఖ్యం కాదు, చరిత్ర అనేది ముఖ్యం. ఆ చరిత్రను చివరికి సృష్టించాలంటే చివరికి తీర్మానం వలన కూడా మనలో పౌరుషం రావాలి. దయచేసి నేను లాస్ట్ ఒక విషయం చెప్తున్నాను. మీరు ఈ రోజు మీటింగ్కి వచ్చిన వాళ్ళు తప్పనిసరిగా ఒక్కొక్కరు ఒక 50 మందిని ఎంకరేజ్ చేసి వాళ్ళ మీరు 2వ తారీఖు మీటింగ్ పట్టుకురండి. ఎందుకు అంటే ఏదో సుదూర ప్రాంతాల నుంచి ఒక జీపు 2 జీపులు వస్తాయి తప్ప ఎక్కువ రాలేదు. కాబట్టి ఇక్కడ ఉన్న లోకల్ పీపుల్ మనకు రాజ్యాధికారం కోసం మనం నెక్స్ట్ ఎలక్షన్ లో కాంటాక్ట్ చేయాలంటే మన ఓట్లు మనకు ఏం చేసి అని చెప్పండి, బీసీ జేఏసీ అని పెట్టి ఈ ఓసీల ఓట్లు మాకు వద్దని చెప్పి రాశాడు. అంటే ఓసీల ఓట్లు వద్దన్నప్పుడు ఎట్లా గెలుస్తున్నారు అంటే మన బీసీల ఓట్లే ఉన్నాయిరా, కాబట్టి మన బీసీల ఓట్లతో మనం గెలుస్తామని మన పిల్లలకు చెప్పాలి. చెప్తే వాళ్ళలో చైతన్యం వస్తుంది. వాళ్ళ పిల్లల్ని కూడా మీటింగ్ తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. వాళ్ళు కూడా నేర్చుకోవాలి. సెలవు దినాల్లో వాళ్ళని ఇంట్లో కూర్చుండబెట్టొద్దు, తిప్పాలి. లేకపోతే సెల్ ఫోన్లకు అడెక్ట్ అయిపోయింది, చివరికి దేనికి పనికి రాకుండా పోతారు. అందుకే మన పిల్లలు కూడా మనతో నింపాలి. మన చరిత్ర, మన నాన్న చరిత్ర చెప్పాలి, మన తాత చరిత్ర చెప్పాలి, మన యొక్క గొప్పతనం గురించి చెప్పాలి. మనం భవిష్యత్తులో వీడు ఏదో వెలుమోడు కమ్మోడు గురించి కాదు చెప్పి మున్నూరు కాపాడు గురించి చెప్పాలి. లాస్ట్ ఇంకొక మాట అనేది అంటే కులాలు అనేది బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర నుంచి వచ్చాయని చెప్తారు. అంటే మనం శూద్రుని జాతిలో ఉన్నాం. ఈ శూద్రుని జాతిలో కమ్మోడు రాజ్యం వెళ్ళిండు, వెలుమోడు రాజ్యం వెళ్ళిండు, రెడ్డోడు రాజ్యం వెళ్ళిండు. మరి ఇంకోడు రాజ్యం వెళ్ళాలి, మున్నూరు కాపాడే రాజ్యం వెళ్ళాలి. అదే కానీ గౌడు, పద్మశాలి రాజ్యం వెళ్తే మీరు ఏలనియాడు. గుర్తుపెట్టుకోండి, రెడ్డోడు, కమ్మోడు, వెలుమోడు రానియాడు. మున్నూరు కాపుడు వస్తేనన్నా వాడు గమనవుతుంటాడు. ఎందుకంటే వాడు తక్కువ గౌడవుడు, వాడు వచ్చిండ్రా, వాడు ఎంత రాణిస్తారా అని చెప్పి వాడు రానియాడు. గుర్తుపెట్టుకోండి. అందుకే మనం నెక్స్ట్ ప్లేస్ లో మనమే ఉన్నాం కాబట్టి మన యొక్క తరం అనేది కదులుతనే మనం రాజ్యాధికారంలోకి వస్తాం. ఒక్కడు వచ్చిందనుకోండి, చూడండి అన్ని జిల్లాలలో మన వాళ్ళు వ్యాపారాల్లో, ఆర్థికంగా, రాజకీయంగా బాగా బలవంతులవుతారు. ఒక్కరిని పంపేయండి చూద్దాం. ఒక ముఖ్యమంత్రిగా మున్నూరు కాబట్టి పంపేయండి, ఎంత మార్పు వస్తుందో ఒకసారి చూడండి. కాబట్టి కొత్త చైతన్యం అనేది మన రాష్ట్రంలో తీసుకురావాలి. మీరు వచ్చిన వాళ్ళందరూ కూడా ధైర్యవంతులు, మీరు యొక్క పౌరుషం ఉంది. మీరు కొంతమందిని చైతన్యం చేసి సభకు తీసుకురావాల్సిందిగా కోరుతూ నాకు ఇచ్చిన అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు.